నమస్తేనండి, వెల్కమ్ టు భారతమ్మ వంటలు. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో చేపల రోస్ట్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను చెప్పే విధంగా మసాలా పెట్టి చేస్తే చేపల రోస్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చేప క్లీన్గా కడుక్కొని ఘాట్లు పెట్టుకోవాలి. చేపలన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి అల్లం ముక్క, వెల్లుల్లి, ఆనియన్ ముక్కలు, కరివేపాకు రెమ్మ, ఓ స్పూన్ జీలకర్ర, ఓ స్పూన్ మిరియాలు, చిటికెడు మెంతులు, ఓ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసి తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి మిక్సీ జార్లోకి పిండి కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న చేపలకి స్పూన్తో మసాలా కొద్దిగా వేసుకుంటూ చేపకి లోపల బయట మసాలా అంతా బాగా పట్టించుకోవాలి. అన్ని చేపలకి ఇలానే పట్టించుకొని అరగంట సేపు పక్కన కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవాలి. ప్లీజ్ అండి, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. గ్యాస్ మీద పెనం పెట్టి పెనం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మసాలా పట్టించుకున్న చేపలు ఒక్కొక్కటి పెనంలో వేసి చేప పైన కొద్దిగా ఆయిల్ వేస్తూ సిమ్లో పెట్టుకొని నిదానంగా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవడం వల్ల లోపల దాకా క్రిస్పీగా రోస్ట్ అవుతుందండి. కలర్ఫుల్గా కనిపించాలని కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారు. నేను ఆరోగ్యానికి మంచిది కాదని ఫుడ్ కలర్ వాడట్లేదు, అందుకేనండి కలర్ఫుల్గా కనిపించలేదు. చూడండి, 2 వైపులా తిప్పుతూ కాల్చుకుంటూ ఉంటే ఇలా వేగాయి. చేపలు మాడిపోయినాయి అనుకోకండి. చేపల రోస్ట్ ఇలా చేస్తేనే తినడానికి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చేపలు క్రిస్పీగా అయ్యాయి. ప్లేట్లోకి తీసుకొని మిగతా చేపలన్నీ కొద్దిగా ఆయిల్ వేసి అన్నీ ఇలానే క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ చేపల రోస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.